యోహాను సువార్త 5వ అధ్యాయం 13 నుండి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండెను గనుక యేసయ్య తప్పించుకొని పోయెను. అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. చాలండి. బెతెస్దా కోనేటి వద్ద వ్యాధిగ్రస్తుడు స్వస్థత పొందుటను గురించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటంటే, ఈ వ్యక్తి స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2 నుండి కొన్ని వచనాలు. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలించబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు కలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి, వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. చాలమ్మా. 38 సంవత్సరాలు లేవలేడు, నడవలేడు, ఆ కోనేటిలో దిగలేడు. 38 సంవత్సరాలు ప్రయాస పడినా కూడా మరి ఎవరు కూడా సహాయం చేయలేదు. అలాంటి వ్యక్తి అంటే ఇక్కడ మనం 2 విధాలుగా అనుకోవచ్చు. ఒకటి, ధర్మశాస్త్రం ప్రకారము ఎన్ని ప్రయత్నములు చేసినా, ఎంత నీతిగా బ్రతికినా మరి ఆ పాపం నుండి విడుదల పొందలేదు. కానీ యేసుక్రీస్తు ఆయనను కనికరించి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పినప్పుడు మరి వెంటనే అతడు స్వస్థత పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 38 సంవత్సరాల్లో అతడు పొందని విడుదల ఒక గడియలో అతడు పొందాడు. ఈ గొప్ప అద్భుతం జరిగింది. అంటే ఎందుకు ధర్మశాస్త్ర ప్రకారం అన్నానంటే, ధర్మశాస్త్రంలో మరి మోషే ద్వారా మనకి ఇవ్వబడినటువంటి అంటే దేవుని రాతలు, మరి వాటి యొక్క నెరవేర్పును అంటే వాటి ప్రకారంగా జీవించి పరలోకానికి వెళ్ళే ఆ ధన్యత పొందిన వారు చాలా తక్కువ మంది. అంటే మనుషులో ఎవరు కూడా దాన్ని పాటించలేకపోయినారు. అంటే మీదికి పేరుకు మట్టికే, అంటే లేవలేని స్థితిలో ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడంటే, ఈరోజు దేవుని ఆజ్ఞలను పాటించి నువ్వు జీవించమన్నాడు. ఈ వ్యక్తి అక్కడే కూర్చున్నాడు, లేవలేకపోయాడు. ఎందుకంటే రోగము, వ్యాధిగ్రస్తుడు. మరి ఈరోజు మనము ఎలా ఉన్నాం? మనం కూడా అలాంటి రోగముతోనే ఉన్నామో, అందులో నుంచి బయటికి రాలేని స్థితిలో ఉన్నామో, విడుదల పొందలేని స్థితిలో ఉన్నామో, జీవిత కాలము దాంట్లోనే ఉంటాం, పాపము శాపముతో. దేవుడు మనకు కృపనిచ్చాడు కదా, ఆ కృపను మనం తెలుసుకోవాలి, మనం విడుదల పొందాలి. ఇక్కడ యేసుక్రీస్తు అతన్ని స్వస్థపరిచాడు. అయితే ఆ వ్యక్తికి ఒక మాట చెప్పాడు. ఏంటంటే 14, అటు తరువాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి. ఏమన్నాడు? ఇదిగో నీవు స్వస్థత పొందితివి. ఏమన్నాడు? ఇదిగో స్వస్థత నొందితివి. అందరు చెప్పండి ఒకసారి. మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. ఇక్కడ ఏమన్నాడు? నీవు స్వస్థత పొందితివి కదా. చాలా
చాలామంది ఏమనుకుంటారంటే, ఒకసారి వ్యాధి పోగానే, ఆ సమస్య పోగానే దేవుడు స్వస్థపరిచాడు అని సాక్ష్యం చెప్తారా చెప్పరా? ఈ వ్యక్తి కూడా అలాగే చెప్పాడు, కానీ ఎవరు అంటే చెప్పలేకపోయాడు. కానీ తిరిగి యేసుక్రీస్తును ఆయన చూశాడు. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు, మరి ఎక్కువ కీడు. హల్లెలూయా. ఏంటంట? మరి ఎక్కువ కీడు. ఎందుకు? యేసయ్యనే స్వస్థపరిచాడు కదా, ఇంకా మళ్ళీ కీడు వస్తుందా? చెప్పాలి, వస్తుందా? కానీ ఆయన చెప్తున్నాడు కదా, క్రీస్తే చెప్తున్నాడు, ఇంకా రాదు అని ఎవరు చెప్పారు నీకు? అమ్మా, యేసే స్వస్థపరిచాడు, యేసే క్షమించాడు నీ పాపాన్ని, మరి ఎక్కువ కీడు అని ఇక్కడ అన్నాడు. అంటే ఈ మరి ఎక్కువ కీడు ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడున్న దానికంటే గొప్పది, అంటే ఇప్పుడున్న సమస్య కంటే గొప్ప సమస్య రాబోతుంది. ఎలా వస్తుంది? ఎలా వస్తుందంటే చూడండి, ఇక్కడ ఏమన్నాడు? మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుండానట్లు ఇకను పాపము చెయ్యకుము అని చెప్పగా, హల్లెలూయా, వాడు వెళ్ళి తాను స్వస్థపరచబడిన సంగతిని మరి ఎవరికి చెప్పాడంట? యూదులకు తెలియజేస్తాడు. ఏమని? క్రీస్తే నన్ను స్వస్థపరిచాడు. మరి ఎక్కువ కీడు నీకు రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? పాపము చెయ్యకూడదు. నేను చాలాసార్లు చెప్పాను, అమ్మా పాపాన్ని ఒప్పుకోండి, క్షమించమని దేవుడిని అడగండి అంటే, ఎందుకు బ్రదర్, దేవుడు క్షమించేశాడు, అయిపోయింది, ఇక ఏమీ ఉండదు, కౌంట్ కాదు. ఎందుకు కాదు కౌంటు? ఎందుకు రాదు అమ్మా? ఎందుకు ఉండదు? ఈ లైన్ మర్చిపోయారు జనాలంతా. ఎట్లా పోతున్నారంటే అంత గుడ్డిగా వెళ్ళిపోతా ఉన్నారు. ఏమవుతుందిలే కదా, ఏం కాదు, లైట్ తీసుకుంటాడు దేవుడు. తీసుకుంటాడా అమ్మా? తీసుకుంటాడా? మరి ఎక్కువ కీడు. ఈరోజు ఎందుకు నీ సమస్య పోయినప్పుడు నువ్వు ఎలా జీవించావు? యేసుక్రీస్తు చెప్పాడు, మంచిగా చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, పరిశుద్ధమైన జీవితాన్ని ఇక మీదట నువ్వు జీవించాలి అని చెప్పాడు. మరి ఎక్కువ కీడు నీకు రాకుండా ఏం చేయాలి? పాపం చేయక ఇక నుండి నువ్వు ఎట్లా బ్రతకాలా? ఎట్లా బ్రతకాలి? నీతిగా బ్రతుకు, పాపం చేయకు. ఈ సమస్య పోయింది, మళ్ళీ రావద్దంటే నువ్వేం చేయొద్దు? పాపము చేయకూడదు. అంటే ఎలా జీవించమన్నాడు? హోలీ లైఫ్. హల్లెలూయా. ఇది మొదలుకొని నీవు పరిశుద్ధమైన జీవితం జీవించాలి. హోలీ లైఫ్. హల్లెలూయా.